controversial places in between India and neighboring countries. Controversial places between India and neighboring countries అని క్వశ్చన్ అడిగినప్పుడు controversial or dispute territories in between India and neighboring countries, what are they? Okay, చూడండి lesson. One is Sir Creek. Next one Doklam Plateau. One is Doklam Plateau. One is Sir Creek. Next one is Doklam Plateau. And the third one is ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే Doklam Plateau. And another one is Galwan Valley. Next one Kalapani. Next one Lipu Lake. These are controversial places in between India and neighboring countries. వీటికి సంబంధించి కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ఓకేనండి. కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అబ్సల్యూట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ విత్ యూ. What are the important controversial places or dispute places in between India and neighboring countries? Sir Creek, Doklam Plateau, Galwan Valley, Kalapani and Lipu Lake. These are controversial or dispute places in between India and neighboring countries. Why these places controversial or dispute places in between India and neighboring countries? అనే దానిపై మనం డీటెయిల్గా డిస్కషన్ చేయాల్సి వస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ కోస్టల్ రీజియన్ ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తరచుగా ఫ్రీక్వెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే కాంట్రవర్షియల్ ప్లేసెస్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్. నెక్స్ట్ వన్ కోస్టల్ రీజియన్ అంటారు. జనరలీ హౌ మెనీ స్టేట్స్ హ్యావింగ్ కోస్టల్ రీజియన్ ఇన్ ద కంట్రీ? 9 states having coastal region in the country. What is the total coastal length of 9 states? 6,100 kilometers. ఇండియాలో ఎలా ఉందంటే స్టేట్స్ ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్, the total coastal length is 7,516.6 kilometers. It is the total coastal length of the country. Which state has the longest coastal length? Which state has the shortest coastal length? The total coastal length of 9 states, the total coastal length of including states including union territories. ఇలాంటి అంశాలు మనకి ఎక్కువగా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం ఒక్కసారి. ఓకేనా అండి? ఎస్, ఇవన్నీ కూడా మీకు సిలబస్ జస్ట్ డెమాన్స్ట్రేషన్ క్లాస్. ఇట్ ఈస్ అ డెమాన్స్ట్రేషన్ క్లాస్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇవి మనం సింపుల్గా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే. ఎస్, చూడండి ఇక్కడ మీకు జనరల్గా కాంట్రవర్షియల్ ప్లేసెస్. What is the distance between from north to south? Next one, what is the distance between from east to west? ఇలాంటి అంశాలు. What is the distance between from north to south? 3,214 kilometers. Next one, the distance between east to west 2,933 kilometers. ఇలాంటి అంశాలు ఎక్కువ అడుగుతారండి మనకు. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్లో అడిగే విధానం. ఇంకా విషయాలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రవర్షియల్ ప్లేసెస్, కోస్టల్ లెంత్. నెక్స్ట్ వన్ 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా. వాట్ ఆర్ 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా? 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా అంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ఐ విల్ డిస్కస్ వెరీ కాంప్రిహెన్సివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా, వాట్ ఆర్ దే? 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా, దే ఆర్ వన్ ఈజ్ 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా. ఇండియాకి సంబంధించి 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ నార్త్ పార్ట్, సదరన్ పార్ట్. నెక్స్ట్ వన్ నార్త్ ఈస్ట్ పార్ట్, వెస్టర్న్ పార్ట్ అండ్ ఆల్సో సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. వాటికి సంబంధించి మీకు ఒక ఇమేజ్ని వేసి నేను అక్కడ మీతోటి నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ పార్ట్ అన్నాం. ఈ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇందిరాకాల్ ఓల్డ్ నేమ్ వాజ్ అని క్వశ్చన్ అడుగుతాడు మీకు. ఇందిరాకాల్ ఓల్డ్ నేమ్ వాజ్ కిలిక్ దావన్ పాస్. నవ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లదక్ యూనియన్ టెరిటరీ. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా కన్యాకుమారి ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. Sir, why it is importance in geography అంటే జనరలీ why in news అంటే జనరలీ Bay of Bengal, Arabian Sea and Indian Ocean are mergers at Kanyakumari in the state of Tamil Nadu. In northeastern India, Kibuthu is the last point in northeastern part of India. Kibuthu is in Arunachal Pradesh. Generally, basically it is the small hamlet in northeastern India. In western part of India, Dwaraka or Gaurmota. So these are 4 corners of India. These are
4 కార్నర్స్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా మీకు జనరల్గా బేసికల్గా అడుగుతారండి. సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఏది అని క్వశ్చన్ అడుగుతారు. విచ్ ఈస్ ద సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా? దట్ ఈజ్ ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్, దట్ ఈజ్ ఇందిరా కాల్, ఇట్ ఈస్ అ ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్, ఇన్ విచ్ ఇయర్ ద ఇందిరా పాయింట్ వాజ్ ట్రిగ్గర్డ్ బై ద సునామీ అని క్వశ్చన్ అడుగుతాడు. ఇన్ విచ్ ఇయర్ ద ఇందిరా పాయింట్ వాజ్ ట్రిగ్గర్డ్ బై ద సునామీ అని క్వశ్చన్ అడిగితే ఇట్ వాజ్ ట్రిగ్గర్డ్ బై ద సునామీ ఇన్ 2004 డిసెంబర్ 26th. ఇలాంటి అంశాలు మనకు జనరల్గా బేసికల్గా లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్లో అడగడం జరుగుతుంది. వీటికి సంబంధించి కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ఓకేనండి. సెకండ్ లెసన్. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్ లెసన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ ఫిజికల్ స్ట్రక్చర్. ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. వన్ ఈజ్ ఫిజికల్ స్ట్రక్చర్ అన్నాం. ఒకటి ఫిజికల్ స్ట్రక్చర్ ఆర్ యూనిఫికేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విషయాలు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ, ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. వన్ ఈజ్ హిమాలయన్ మౌంటైన్స్ హియర్, హిమాలయన్ మౌంటైన్స్ హియర్, హిమాలయన్ మౌంటైన్స్. Himalayan mountains are located from west to northeast direction. Himalayan mountains are located north part of India. It is stretched from west to northeast direction. One is Himalayan mountains. So generally the priority of Himalayan mountains. What is the importance? What is the prominence of Himalayan mountains? Himalayan mountains are located north part of India. It is stretched from west to northeast direction. Himalayan mountains are young fold mountains. So generally fold mountains across the world. Generally Himalayan mountains, the formation of Himalayan mountains last stage. That's why Himalayan mountains are called as young fold mountains. Which of the following mountains are called as Himalayan young fold mountains? అని మీకు క్వశ్చన్ అడుగుతారండి. Himalayan mountains are young fold mountains. These are located in north part of India. It is stretched from west to northeast direction. వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వరకు హిమాలయన్ మౌంటైన్స్ అనేటి స్ప్రెడ్ ఓవర్ అయి ఉన్నాయి. సార్ బేసికల్ హిమాలయన్ మౌంటైన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇట్ ఆక్యుపైస్ 5 lakh square kilometers. The length of Himalayan mountains 2400 kilometers. That is the importance, that is the prominence of Himalayan mountains. According to altitude, Himalayan mountains are different types of Himalayan mountains. So generally according to altitude. Altitude means, what is the meaning of altitude? Altitude means height, elevation. According to altitude, Himalayan mountains are classified into several categories. One is a trans-Himalayan zone, Himadri, Himachal and Shivalik ranges. మీకు ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే, సార్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్, హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్నర్ హిమాలయాస్ అంటాడు. ఇన్నర్ హిమాలయాస్ అని వేటిని పిలుస్తారు అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఆప్షన్స్, వన్ ఈజ్ ట్రాన్స్-హిమాలయన్ జోన్, నెంబర్ 2 ఈజ్ హిమాద్రి, and third one is Himachal, and fourth one is Shivalik అంటాడు. సో జనరలీ హిమాలయన్ మౌంటైన్స్లో హిమాద్రి మౌంటైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్నర్ హిమాలయాస్, ఇన్నర్ హిమాలయాస్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్నర్ హిమాలయాస్. ట్రాన్స్ హిమాలయన్ జోన్, హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్. హిమాద్రి మౌంటైన్ రేంజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్నర్ హిమాలయాస్, ఇన్నర్ హిమాలయాస్. ఓకే, ఎస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ Himalayan mountains. Next one here. So generally basically మీకు ఇక్కడ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ up to Bihar. Sir, these are important soils. What kind of soils here? Generally these are what kind of soils are found here? Here important hills, important soils are alluvial soils. Alluvial soils, Indus Gangetic plains, Indus Gangetic plains, గంగా సింధు మైదానాలు అంటారు. ఇండస్ గ్యాంగటిక్ ప్లైన్స్. వన్ ఇస్ ఇండస్ గ్యాంగటిక్ ప్లైన్స్. జనరలీ ఇండస్ గ్యాంగటిక్ ప్లైన్స్, వన్ ఈజ్ హిమాలయన్ మౌంటైన్స్, నెంబర్ 2 ఈజ్ ఇండస్ గ్యాంగటిక్ ప్లైన్స్. నెక్స్ట్ వన్ హియర్, ఇండస్ గ్యాంగటిక్ ప్లైన్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి, వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. ఊరికే పేరు చెప్పగానే అవ్వదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మొత్తం ఎప్పుడు ఏర్పడ్డాయి, ఇండస్ దాని ట్రిబ్యూటరీస్ ఎంత ఏర్పడింది, ఎంత ఏరియాను ఆక్రమించాయి. నెక్స్ట్ వన్ గ్యాంగటిక్ ప్లైన్స్ ఏ నదుల వల్ల ఏర్పడ్డాయి, ఎంత భూభాగంలో విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ఇండస్ గ్యాంగటిక్ ప్లైన్స్. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ ఏ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూడండి, ఇట్ ఈజ్ ఏ, దీన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ చూడండి,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ it is called as third one peninsular upland means ద్వీపకల్ప పీఠభూమి అంటారు. peninsular upland, it is a peninsular upland or peninsular plateau. బేసికల్లీ పెనిన్సులర్ అప్లాండ్ అనగానే మనం ఏం చెప్తామంటే బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ వన్ ఈజ్ Deccan Plateau, number 2 is Malwa Plateau. Broadly classified into how many categories? There are 2 categories. One is Deccan Plateau, number 2 is Malwa Plateau. This Deccan Plateau, generally it looks like a reverse triangle. తిరగబడిన త్రిభుజాకారంలో కనిపించేదండి. తిరగబడిన త్రిభుజాకారంలో ఉంటుంది ఈ యొక్క దక్కన్ ప్లాట్యూ. దక్కన్ ప్లాట్యూ ఈస్ట్ పార్ట్లో ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడేమో వెస్టర్న్ ఘాట్స్ అనేటివి విస్తరించి ఉన్నాయి. వీటికి సంబంధించిన అంశాలు హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, what kind of natural vegetation are found here, what kind of natural vegetation in eastern ghats, important gaps or pauses in western ghats, important gaps and pauses in eastern ghats, the total length of western ghats, the total length of eastern ghats, ఇవన్నీ కూడా మీతోటి నేను డిస్కషన్ చేయాలి. ఫైనల్గా నేను ఏమంటానంటే నీలగిరి హిల్స్, కార్డమం హిల్స్, అన్నామలై హిల్స్, బాబా బుదాన్ హిల్స్, సహ్యాద్రి హిల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్లో భాగంగా పరిగణిస్తారు. వీటిలో హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏది, మరి తక్కువ హైట్ ఏంది, వాట్ ఆర్ ద హిస్టారికల్ ప్లేసెస్ అండ్ ఆల్సో పిల్గ్రిమేజ్ సెంటర్స్ అండ్ ఆల్సో పిల్గ్రిమేజ్ సెంటర్స్, హిస్టారికల్ డెస్టినేషన్ అండ్ ఆల్సో హిల్ స్టేషన్స్ ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతోటి నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఇట్ ఈస్ ఏ డెమాన్స్ట్రేషన్ క్లాస్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, నెక్స్ట్ వన్ పెనిన్సులర్ అప్లాండ్ అన్నాం. జనరలీ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పెనిన్సులర్ అప్లాండ్? బేసికలీ ఇట్ ఆక్యుపైస్ 16 lakhs అండి, 16 lakh square kilometers. How much land area it occupies? 16 lakh square kilometers, the total geographical area of the peninsular upland. That's why it is the largest landform in the country in terms of area. Himalayan mountains only 5 lakh square kilometers, but peninsular upland occupies how much land area? 16 lakh square kilometers land area. That's why it is the largest land mass in the country. It is the largest land mass in the country. The area of peninsular upland or peninsular plateau 16 lakh square kilometers. That's why it is the largest land mass in the country. Okay na, next one. Here మీకు ఇక్కడ జనరల్గా బేసికల్గా మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ఏంటి అవి అంటే ఇక్కడ చూడండి. హియర్ సార్ జనరలీ హియర్ వీటిని మనం ఏం చెప్తామంటే కోస్టల్ ప్లెయిన్స్ అండి. కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ లొకేటెడ్ హియర్. Yes, it is also coastal plains. Coastal plains. These are east coastal plains. East coastal plains. Next one here, west coastal plains. West coastal plains. పశ్చిమ తీర మైదానాలు అంటారండి. ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. వీటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ముఖ్యంగా ఎంత కోస్టల్ ఏరియా ఉంది, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ఏరియాలో కోస్టల్ ప్లెయిన్స్ని ఏ విధంగా పేర్లతో పిలుస్తారు, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? ఎస్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఒక డెజర్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి ఏంటంటే థార్ డెజర్ట్ అండి. థార్ ఎడారి అంటున్నాం. థార్ డెజర్ట్ ఈజ్ హియర్. థార్ డెజర్ట్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్